విశాఖ సాగర్ తీరంలో అపూర్వ ఘట్టం. గిన్నిస్ రికార్డు కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ యోగాంధ్ర 2025. విశాఖలో 3 లక్షల మందికి పైగా ప్రజల భాగస్వామ్యం. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు సాగిన యోగాసనాలు. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న మోదీ. ప్రపంచ సంఘర్షణలతో ఉన్నప్పుడు యోగా శాంతి మార్గం చూపుతుందన్న ప్రధాని. అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని మోదీ ఆకాంక్ష. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కార్యక్రమానికి 2 లక్షల యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారని వెల్లడి. సూర్య నమస్కారాలతో గిరిజన విద్యార్థుల గిన్నిస్ రికార్డును ప్రస్తావించిన సీఎం. యోగా క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందిస్తుందని వ్యాఖ్య. విశాఖలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ప్రసంగం. అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్కు లభించిన గొప్ప గౌరవమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధిస్తామని వ్యాఖ్య. ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ బృందం. కాంట్రాక్ట్ సంస్థల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు. కార్మిక చట్టాలకు అనుగుణంగా కాంట్రాక్టర్లు నడుచుకోవాలని స్పష్టీకరణ. బాల కార్మికులు కనిపిస్తే సంబంధిత సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరిక. పాకిస్తాన్కు మరోమారు వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్ సింగ్. ఉదంపూర్లో సైనికులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖాముఖి. ఆపరేషన్ సింధూర్కు విరామం మాత్రమే ఇచ్చామన్న రాజ్నాథ్. ఉగ్రవాదంపై భారత్ ఇకపై బాధితురాలిగా ఉండదన్న రక్షణ మంత్రి. భీమవరంలో విద్యార్థులపై జరిగిన దాడి విషయంలో మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం. పట్టపగలు జరిగిన ఈ దుశ్చర్య ఘటన తనను తీవ్రంగా బాధించిందని మంత్రి ఆవేదన. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు జారీ. అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు విచారణ. బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు రావడంపై ప్రశ్నలు వేసిన పోలీసులు. నాకు తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలు దాటివేస్తున్న నిందితుడు. విచారణకు కృష్ణరాజు సహకరించడం లేదంటున్న పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు. క్వారీ యాజమాన్యాన్ని బెదిరించారనేది ప్రధాన ఆరోపణగా కేసు నమోదు. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న వరంగల్ పోలీసులు. ప్యారిస్ డైమండ్ లీగ్లో జావెలిన్ త్రోయర్లో స్వర్ణ పతాకం గెలుచుకున్న నీరజ్ చోప్రా. తొలి ప్రయత్నంలోనే 88.16 మీటర్లు విసిరి అగ్రస్థానం కైవసం చేసుకున్న చోప్రా. 2017 తర్వాత ప్యారిస్ డైమండ్ లీగ్లో నీరజ్ పాల్గొనడం ఇదే ప్రథమం.